జగన్మోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్లో ఏదో తేడా కనిపిస్తుందని, ఆయన మానసిక స్థితిపై ట్రీట్మెంట్ చేయించాలని అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలు మోసినోడు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని విచిత్రంగా వ్యవహరిస్తున్నాడన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలి కానీ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడడం ఏమిటని ఎద్దేవా చేశారు. 2.5 గంటలు ఆపకుండా అబద్దాలతో ప్రెస్ మీట్ నిర్వహించే రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే లేదన్నారు. ఇలాంటి రాజకీయ నాయకుడిని గత 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడలేదని, తల్లి చెల్లి ఆయనకు దూరంగా ఉన్నారు. కనీసం భారతమ్మ అయినా ఆసుపత్రికి తీసుకెళ్లి బ్రెయిన్ టెస్ట్ చేయించాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో నాకేదో తేడా కనిపిస్తుంది. ఒకప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్గా ఆయన ఫ్లెక్సీలు మోసి ఆయన్ని ర్యాలీలు చేసినోడు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం మాట్లాడుతుంటావు? నాకు అసలు అర్థం కాలే. అసెంబ్లీలో బాలకృష్ణ గారి గురించి ఏం కామెంట్ చేస్తావు? దమ్ముంటే అసెంబ్లీకి రావాలా? అసెంబ్లీకి వచ్చి అడుగుపెట్టే గట్స్ లేవు. బాలకృష్ణ గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అసలు నాకు ఒక్కటి ఏంటంటే అర్థం కాదు. ఒక పాలిటీషియన్ బహుశా ఇండియాలో, ప్రపంచంలో 2.5 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా? పబ్లిక్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వచ్చు. 2.5 గంట ప్రెస్ కాన్ఫరెన్సా? ప్రెస్ను అడ్రస్ చేస్తావా? ఏమన్నా చాదస్తావా? ఏమైంది? ఏదో తేడా ఉంది. దాంట్లో ఏమన్నా ఒక్కటి నిజం ఉందా? లేదే, పచ్చి అబద్ధాలు, రివర్స్ అంతా. అది ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకించటం, లేదా పక్క రోజు వచ్చి అది నేను తెచ్చింది అది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవటం. ఇటువంటి పొలిటీషియన్ని మేము ఎక్కడ చూడలే. మేము దాదాపు 45 years నుంచి 50 years నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రాజకీయాల గురించి. ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇది. కానీ నేను అనేది ఏంటంటే, ఆయనకి ఏదన్నా పరీక్షలు చేయించండి. సరే, తల్లి చెల్లి పక్కన లేరు, భారతమ్మ అన్న తీసుకోపోయి హాస్పిటల్లో బ్రెయిన్ టెస్ట్ చేయించండి. లేకపోతే పరిస్థితులు అయితే మాత్రం తేడా కనిపిస్తున్నాయి. అందుకని పచ్చి అబద్ధాలు 2.5 గంట నాన్ స్టాప్గా 2.5 hours ప్రెస్ను అడ్రస్ చేయటం అంటే, అరగంట అసెంబ్లీలోకి రాలేని వాడు 2.5 గంట మాట్లాడటం. అందుకని డెఫినెట్గా ఏదో ఉంది, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవటం మంచిది అని చెప్పేసి మా సలహా. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.